హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మనం నిన్న మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతూ జూన్ 9th అంటే ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్తూ ఒక వీడియో మన యూట్యూబ్లో షేర్ చేయడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ నిన్న ఈవినింగ్ కాల్ చేసి అడిగింది ఏంటంటే, సార్ సిడిఎస్ ఎగ్జామ్ మేము రాస్తున్నాం సార్, ఆల్రెడీ అప్లై కూడా చేశాము, ఇంగ్లీష్కు సంబంధించి మేము ఆల్రెడీ చాలా రోజుల నుంచి గైడెన్స్ కోసం చూస్తున్నాం సార్. సెప్టెంబర్ 13th సిడిఎస్ ఎగ్జామ్ ఉంది. ఆల్రెడీ అంతకుముందు లాస్ట్ ఇయర్ మేము ఆ ఎగ్జామ్ రాసాం కానీ క్వాలిఫై అవ్వలేదు సార్, బట్ దిస్ టైమ్ వీఆర్ వెరీ సీరియస్ అని చెప్పేసి కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ అప్రాక్సిమేట్గా ఒక 26-27 మెంబర్స్ ఉన్నారంట. అంటే దే బిలాంగ్ టు వన్ పర్టిక్యులర్ కాలేజ్ అనమాట. సో వాళ్ళందరూ కూడా సిడిఎస్ ఎగ్జామ్ రాస్తున్నారంట. వాళ్ళకి ఇంగ్లీష్కు సంబంధించిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో ఈ వీడియోలో నేను స్పెషల్ ప్రోగ్రామ్ గురించి మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు సిడిఎస్ ఎగ్జామ్ రాయబోతున్నా, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సెప్టెంబర్ 13th జరగబోయే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2026 ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళందరికీ మీరు ఇన్ఫర్మేషన్ అలాగే ఈ వీడియో వాళ్ళకి మీరు కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా సిడిఎస్ 2026 ఇంగ్లీష్ ఎగ్జామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మనం ఏం చేయబోతున్నామంటే, బేసిక్గా మన దగ్గర ఉన్న టైం కొంచెం తక్కువనే చెప్పాలి. మనం ఈ రోజు నుంచి కౌంట్ చేసినా కూడా లెస్ దాన్ 100 days టైం ఉంది. ఈరోజు ఆల్రెడీ జూన్ 9th. సో సెప్టెంబర్ 13th మనకి ఎగ్జామ్ ఉంది, ఏది కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. అదేవిధంగా మనకి ఎన్డీఏ ఎగ్జామ్ కూడా ఉంది. కోర్స్ ఎన్డీఏ కూడా ఉంది కదా. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద వాళ్ళు ఎన్డీఏ రాసుకుంటారు, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు సిడిఎస్ రాసుకుంటారు. అంటే 16 నుంచి 19 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎన్డీఏ అప్లై చేసి రాసుకుంటున్నారు, 24-25 ఏజ్లో ఉన్న వాళ్ళు సిడిఎస్ ఎగ్జామ్ రాసుకుంటున్నారు. బేసికల్గా మనం ఎలా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నామంటే, ఒక 75 days ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్ అనేది జూన్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 15వ తారీఖు నుంచి మనకి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో ఏం చేయబోతున్నాము, ఇది కంప్లీట్గా ఆన్లైన్ బ్యాచ్. ఈ బ్యాచ్లో మనం ఏం చేయబోతున్నాము, ఈ డిఫెన్స్ ఎగ్జామ్ లేదంటే ఎన్డీఏ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్కి 75 days ఆన్లైన్ ట్రైనింగ్లో ఇంగ్లీష్కు సంబంధించి మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వబోతున్నాము, ఎలాంటి మెటీరియల్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము, ఎలాంటి టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాము, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి జూన్ 14th ఒక ఆన్లైన్ లైవ్ సెమినార్ ఉంటుంది, యూట్యూబ్లో లైవ్ క్లాస్లో ఉంటుంది. ఆ యూట్యూబ్ లైవ్ క్లాస్లో నేను ఈ పర్టికులర్ 75 days ఎక్స్క్లూజివ్ బ్యాచ్లో మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోబోతున్నాం, ఏం చేయబోతున్నామో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సెమినార్కి అటెండ్ అవ్వాలి, ఈ యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్కి రావాలనుకుంటే ఎస్ సార్ అని చెప్పేసి కింద మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అంతేకాకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ డిఫెన్స్ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సిడిఎస్ ఎగ్జామ్ అంటే డిగ్రీ బేసిస్ మీద, ఎన్డీఏ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ బేసిస్ మీద. కాబట్టి ఎన్డీఏ ఎగ్జామ్ చాలా ఈజీ ఉంటుంది అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇంగ్లీష్లో సిడిఎస్ అయినా ఎన్డీఏ అయినా కూడా ఇంగ్లీష్ స్టాండర్డ్ ఆల్మోస్ట్ సిమిలర్ స్టాండర్డ్ ఉంది. మీకు కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. మనం కానీ సిడిఎస్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండమ్మా. మనం కానీ సిడిఎస్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే మనకి బేసికల్గా ఏమైందంటే, సిడిఎస్ ఎగ్జామ్లో మనకి చూసినట్టయితే ఇంగ్లీషు 120 questions ఉన్నాయిరా. సిడిఎస్ ఎగ్జామ్ మనం కానీ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ మనకి 120 questions ఉన్నాయి. సిడిఎస్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మనకి 120 questions ఉన్నాయి. ఎన్ని మార్క్స్ కంటే 100 మార్క్స్కి. ఎన్ని మార్క్స్ కంటే 100 మార్క్స్కి. అంటే పాజిటివ్ క్వశ్చన్కి 0.83 మార్క్స్ అమ్మ. నెగిటివ్ ఆన్సర్ కానీ మనం పెడితే 0.27 మార్క్స్ మనం కోల్పోతున్నాము. ఈ సిడిఎస్ ఎగ్జామ్కు సంబంధించి మనం కానీ చూస్తే వొకాబులరీ మొత్తం వొకాబులరీలో అన్ని పార్ట్స్ కవర్ చేశారు. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్. ఇక గ్రామర్కి వచ్చేటప్పటికి స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్,
ప్రిపోజిషన్స్ నుంచి ఆల్మోస్ట్ 6 క్వశ్చన్స్ వచ్చాయి అంతకుముందు పేపర్లో. ఆర్టికల్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చారు, క్లోజ్ టెస్ట్ ఇచ్చారు, పీక్యూఆర్ఎస్ మోడల్లో పారాజంబుల్డ్ ఇచ్చారు, అలాగే వర్డ్ యూసేజ్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చారు. ఎందుకంటే 120 క్వశ్చన్స్ కాబట్టి ఏమవుతుందంటే న్యాచురల్గా ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. గ్రామర్లో, వొకాబులరీలో అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది సిడిఎస్ ఎగ్జామ్కు సంబంధించి. అదే మనం కానీ మాట్లాడుకుంటే వెన్ వీ టాక్ అబౌట్ ది ఎన్డీఏ ఎగ్జామ్, ఎన్డీఏ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఎన్డీఏ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ జస్ట్ 50 క్వశ్చన్సేనన్న, ఇంగ్లీష్ జస్ట్ 50 క్వశ్చన్సేనన్న. కాకపోతే 200 మార్క్స్కి. చూసారా, అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మనకి ఆన్సర్ కరెక్ట్గా పెడితే 4 మార్కులమ్మా, ఆన్సర్ రాంగ్గా పెడితే అప్రాక్సిమేట్లీ 1.33 మార్క్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్కి 4 మార్క్స్. చూసారా, అంటే చాలా వాల్యుబుల్ కదా. ఒక్క క్వశ్చన్కి 4 మార్క్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే వస్తే 4 మార్కులు వస్తాయి, రాలేదు అంటే 4 మార్క్స్ మనం వదులుకోవాలి. అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. 4 మార్క్స్ ఈజ్ నాట్ ఏ జోక్. ఇక ఎన్డీఏ ఎగ్జామ్లో కూడా విచిత్రంగా చూస్తే 50 క్వశ్చన్సే ఉన్నాయి. ఇందాకేంటి 120 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 50 క్వశ్చన్సే ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సేమ్ టు సేమ్ సిలబస్ ఉంది. అంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంటు, అలాగే ఆర్డరింగ్ ఆఫ్ ద పీక్యూఆర్ఎస్ మోడల్, రీడింగ్ కాంప్రహెన్షను. నేను ప్రీవియస్ ఎగ్జామ్స్ కూడా చూస్తే క్లోజ్ టెస్ట్ మాత్రం ఎన్డీఏ ఎగ్జామ్లో లేదు, కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, జంబుల్డ్ ఉన్నాయి, స్పాటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ద పాయింట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈస్, నువ్వు సిడిఎస్ ఎగ్జామ్ రాస్తున్నా, ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తున్నా, యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ ఈజ్ కన్సర్న్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన కంటెంట్ పెద్దగా మారదు. అందుకే నిన్న నాతో మాట్లాడిన వాళ్ళల్లో వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాలో కొంతమంది ఎన్డీఏ ఎగ్జామ్ కూడా రాసే వాళ్ళు ఉన్నారు సార్, బట్ సిడిఎస్కే మేము ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం సిడిఎస్కి ప్రిపేర్ అవుతామో ఆటోమేటిక్గా ఎన్డీఏ ఇంగ్లీష్ కూడా ఈజీగా మనం కవర్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎక్స్క్లూజివ్ 75 డేస్ ఆన్లైన్ బ్యాచ్ అనేది మనం జూన్ 15th నుంచి స్టార్ట్ చేస్తున్నాం నాన్న. జూన్ 14th మనకి దీని మీద ఒక ఫ్రీ సెమినార్ ఉంటుంది ఆన్లైన్లో. ఆ పర్టికులర్ ఫ్రీ సెమినార్లో మనం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సెమినార్కి రావాలనుకుంటే ఒకసారి మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ క్లిక్ చేయండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు అందులో రెగ్యులర్ అప్డేట్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఈ సిడిఎస్ లేదా ఎన్డీఏకు సంబంధించిన కోర్స్ ఎప్పుడు మనం లాంచ్ చేయబోతున్నాం, అందులో మనం టెస్ట్లు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడా మీకు జూన్ 14th ఫ్రీ ఆన్లైన్ సెమినార్లో మీకు అన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతం మీరు ఏం చేస్తారంటే సిడిఎస్ లేదా ఎన్డీఏ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఇంగ్లీష్కు సంబంధించి మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్లో, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో 75 డేస్ అద్భుతమైన ఒక ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న మన ఇన్ఫర్మేషన్ని ఈ ఎగ్జామ్స్ రాయబోతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక 3-4 డేస్ వెయిట్ చేయండి. మనం మిగిలిన విషయాలన్నీ కూడా జూన్ 14వ తారీఖు లైవ్ సెమినార్లో మాట్లాడుకుందాం. ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఇండియాకి సర్వీస్ చేయాలి అన్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోకూడదు. ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ మనం వెళ్ళి మన వంతు మనం మన నేషన్ సర్వీస్ చేసే ఈ ఆపర్చునిటీలో భాగంగా ఇంగ్లీష్లో కూడా మంచి స్కోర్ రావాలన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. రైట్, ఇక తర్వాత విషయాలు మనం అన్నీ కూడా సెమినార్లో మాట్లాడుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్, అదేవిధంగా మన ఫేస్బుక్ ఛానల్ లింక్, తర్వాత వచ్చి మన యాప్ లింక్, ఇవన్నీ కూడా నేను ఇస్తాను. ఓకేనా? డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్.